1 2 3 1 2 3 అంకెల పరంగా ఇది 1 కానీ 1 అనే వాల్యూ పెరిగింది కదా, ఎంత పెరిగిందో మనకు తెలియదు. చూస్తే 2 అనేది అది అంకె, కానీ 2 అనేది 3కు ముందుగా ఉంది కాబట్టి దాని వాల్యూ పెరిగింది, ఎంత పెరిగిందో మనకు తెలియదు. ఇక్కడ వరకు క్లారిటీ కదా. 123. నా ఇక్కడ చూడండి సార్, యాక్చువల్గా మనకు ఏదైనా సంఖ్యను రాయాలంటే ఎన్ని అంకెలు ఉన్నాయి మన దగ్గర చూడండి. ఈ ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఒక సంఖ్యలో మనకు 10 అంకెలు మనకు ఉన్నాయి. ఆమె రైట్? 1 నుంచి 9 వరకు 9 అంకెలు ప్లస్ 0 1 కౌంట్ చేస్తే 10 అంకెలు ఉన్నాయి. ఈ 10 అంకెల్ని యూజ్ చేస్తే చూసే మనం మిగతా నంబర్లు రాస్తున్నాం. 12 19 22 2300 రైట్? ఎన్ని అంకెలు యూజ్ చేసి మనం సంఖ్యలను రాస్తున్నాం? 10 అంకెలను యూజ్ చేసి మనము సంఖ్యలను రాస్తున్నాం. 10 అంకెలను యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే బేస్ 10లో ఉన్నది అని చెప్తాం. మనము ఎన్ని అంకెలు యూజ్ చేస్తే దానికి ఆ పేరు బేస్ సిస్టమ్ సార్. రైట్? ఈ బేస్ సిస్టమ్ 10 ఎందుకు వచ్చింది సార్? బేస్ సిస్టమ్ 10 ఎందుకు వచ్చింది? నేను 10 అంకెలు యూజ్ చేస్తున్నాను కాబట్టి, 10 అంకెలు యూజ్ చేస్తున్నాను కాబట్టి. అదే నేను 0 నుంచి 7 అంకెలు యూజ్ చేస్తే మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి? 8 అంకెలు ఉన్నాయి. దాన్ని బేస్ సిస్టమ్ 8 అని అంటాం. దాన్ని బేస్ సిస్టమ్ 8 అని అంటాం. ఆ పాయింట్ కూడా ఇక్కడ రాస్తున్నాను సార్. నేను ఎన్ని అంకెలు యూజ్ చేస్తే ఆ బేస్ సిస్టమ్కి అంత పేరు ఇస్తాను. బేస్ సిస్టమ్ 8 అనుకోండి. రైట్? ఏమీ లేని దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. డిజిట్స్ ఎన్ని యూజ్ చేస్తున్నాను? 0 నుంచి 7. సపోజ్గా మీ ఇంట్లో ఒక స్విచ్ ఉంది. స్విచ్కి ఆన్ అన్న చేయాలి, ఆఫ్ అన్న చేయాలి. రెండే కదా సార్? ఆఫ్ అంటే 0, ఆన్ అంటే 1 అనుకుందాం. అంటే డిజిట్స్ మనము ఫ్లిప్ ఫ్లాప్ రైట్? ఆను ఆఫ్, టీవీ ఆను ఆఫ్, ఏసీ ఆను ఆఫ్, మోటార్ ఆను ఆఫ్. ఎన్ని డిజిట్లు యూజ్ చేస్తున్నాం? 2 డిజిట్లు. 10 డిజిట్లు యూజ్ చేస్తే డెసిమల్ సిస్టమ్ 10. రైట్? డెసిమల్ 10 అనేది గ్రీక్ వర్డ్ సార్. దాన్ని మనము డెకార్ అంటాం. అందుకే ఆ బేస్ సిస్టమ్ని డెసిమల్ అని అన్నాం. ఇక్కడ 8 దానికి ఒక పేరుంది, ఆక్టల్ సిస్టమ్. రైట్? ఇది 2 డిజిట్స్. బై అంటే 2. సో బైనరీ సిస్టమ్ అంటే 2 అంకెలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, డిజిట్లు మనము ఎన్ని డిజిట్లు యూజ్ చేస్తే ఆ సిస్టమ్కి ఆ పేరు ఇస్తాం. ఇంకా జనరిక్గా చెప్పాలి అని అంటే ఒక సిస్టమ్కి మనము పేరిద్దాము. ఏమని ఇద్దాము అని అంటే ఇక్కడ చూడండి సార్. రైట్? డిజిట్స్ గనక 0 నుంచి k-1 ఉంటే, 0 నుంచి k-1 ఉంటే ఆ సిస్టమ్కి పేరేంటి? కే సిస్టమ్. అంతే కదా సార్? 0 నుంచి 9 ఉంటే డెసిమల్ సిస్టమ్, 0 నుంచి 7 ఉంటే ఆక్టల్ సిస్టమ్, 0 1 2 ఉంటే బైనరీ సిస్టమ్. కే సిస్టమ్ అంటే 0 నుంచి k-1. ఇది అందరికీ అర్థమైంది కదా సార్? నేను ఇక్కడ మనము జనరల్గా ఏ సంఖ్యలు తీసుకున్నా మనము 10 అంకెలు తీసుకుంటాం కాబట్టి బై డిఫాల్ట్ ప్రతి నంబరు ఏ సిస్టంలో ఉంటుంది? డెసిమల్ సిస్టంలో ఉంటుంది. ప్రతి నంబరు డెసిమల్ సిస్టంలో ఉంటుంది. అంటే ఇది ఏ సిస్టంలో ఉన్నట్టు? 1 2 3 ఇన్ డెసిమల్ సిస్టమ్. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్? 1 2 3 ఇన్ డెసిమల్ సిస్టమ్. 1 2 3 ఇన్ డెసిమల్ సిస్టమ్. పాయింట్ అందరికీ క్లియర్ కదా? నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్? మనం ఏమన్నాము? ఈ 3 అనే అంకె ముందు 2 పెట్టడం ద్వారా 2 వాల్యూ పెరిగింది అన్నాం. ఎంత పెరిగింది అనేది క్వశ్చన్. దానికోసమే మనము ప్లేస్ వాల్యూ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి సార్. 1 2 3
1 2 3. నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్. డెసిమల్ సిస్టమ్ అంటే బేస్ 10. 2 ఎంత పెరిగింది తెలుసుకోవాలి అని అనుకుంటే ఆల్రెడీ మనం చెప్పాము, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినప్పుడు మనము ఏమీ ఇవ్వనప్పుడు అది డెసిమల్ సిస్టంలో ఉన్నట్టు. ఇది 10 పవర్ 0, ఇది 10 పవర్ 1, ఇది 10 పవర్ 2. అంటే 3 అనేది యూనిట్ల స్థానంలో ఉంది, 2 అనేది పదుల స్థానంలో ఉంది, 1 అనేది 100వ స్థానంలో ఉన్నది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఏదైతే డెసిమల్ సిస్టమ్ తీసుకుంటున్నానో మనం అన్నీ కూడా 0 నుంచే స్టార్ట్ అవుతాం కదా సార్. ఏదైనా డిజిట్స్ అయినా ఏదైనా 0 నుంచే స్టార్ట్ అవుతాం. ఏ సిస్టమ్ తీసుకున్నాము? డెసిమల్ సిస్టమ్ తీసుకున్నాం. సో 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3 అండ్ సో ఆన్. ఎందుకు 10 పవర్ 1, 10 పవర్ 2 వచ్చింది? ఏమీ ఇవ్వకపోతే ఆ సంఖ్య డెసిమల్ సిస్టంలో ఉన్నట్టు. పాయింట్ అందరికీ క్లియర్ అయింది కదా. సెకండ్ పాయింట్ సార్, ఇది 10 పవర్ 0, ఇది 10 పవర్ 1. ఎందుకు సార్ ఇది 10 పవర్ 0తో స్టార్ట్ అయింది? ఎందుకు ఇది 10 పవర్ 1తో స్టార్ట్ అవ్వట్లేదు? ఎందుకు అనంటే నేను 3 అనేది ఒక అంకె. దీనికి నేను 10 పవర్ 1 కనుక స్టార్ట్ చేస్తే 3 ఇంటూ 10 పవర్ 1 ఏమవుతుంది? 30 అవుతుంది. వాల్యూనే మారుతుంది కదా సార్. 3 అనేది ఒక సింగిల్ డిజిట్, ఒక అంకె, సింగిల్ అంకె. కాబట్టి 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2. అంటే 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎలా కనుక్కుంటాం సార్? ఏదైతే అంకె ఉందో 3 ఇంటూ ఏ బేస్ సిస్టంలో ఉందో 10లో ఉంది, రైట్. యూనిట్ అంకెనవుతే 10 పవర్ 0. సో దీని ప్లేస్ వాల్యూ 3. 2 యొక్క ప్లేస్ వాల్యూ అంకె తీసుకోండి, అది ఎన్నో ప్లేస్లో ఉన్నది? రైట్. 10 పవర్ 0, 10 పవర్ 1, 2 10s are 20. సో 2 యొక్క ఫేస్ వాల్యూ 2. ఏదైతే అంకె కనబడుతుందో అదే ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే అది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో ఉన్న బేస్ సిస్టమ్ పవర్. ఇది 10ల స్థానంలో ఉన్నది, సో ఇంటూ 10తో చేశాను. 1 అనేది 100వ స్థానంలో ఉన్నది, 1 వాల్యూ అనేది 100గా మారింది. ఎందుకు మారింది? 1 అనేది 100వ స్థానంలో ఉంది కాబట్టి 1 ఇంటూ 10², 1 ఇంటూ 10². నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అంతగా అర్థమవుతుంది సార్ మీకు. సపోజ్గా 3 4 5 8, చాలా జాగ్రత్తగా వినండి. 3 4 5 8 ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. రైట్. ఈ స్లైడ్లో నేను 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మన మెంటల్ మ్యాథ్స్లో ఫస్ట్ స్టెప్ అయిన 1 by 1 అడిషన్కి వెళ్దాం. 3 4 5 8. నా ఇక్కడ చూడండి సార్, 3కి ప్లేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత? 4కి ప్లేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత? 5కి ప్లేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత? 8కి ప్లేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత? ఫేస్ వాల్యూ ఏదైతే అంకె గురించి మనము మాట్లాడుతున్నామో అదే మనకు ఫేస్ వాల్యూ. ఇది 3 గురించి మాట్లాడుతున్నాం, 4 గురించి మాట్లాడుతున్నాం, 5 గురించి మాట్లాడుతున్నాం, 8 గురించి మాట్లాడుతున్నాం. 3 4 5 8 ప్లేస్ వాల్యూ. మనం చెప్పాము, మనము ఒక అంకెకు దాని ముందు గనక పెడితే దాని వాల్యూ పెరుగుతుంది. 5 వాల్యూ 8 కంటే ఎక్కువ, 4 వాల్యూ 5 కంటే ఎక్కువ, ఈ నంబర్లో 3 వాల్యూ 4 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ అనేది మనం చేయడానికి ఏం చేస్తాము? ఇక్కడ ఏమీ ఇవ్వకపోతే అది ఏ సిస్టంలో ఉన్నట్టు? బేస్ సిస్టమ్ 10లో ఉన్నట్టు. అది ఏ సిస్టంలో ఉన్నట్టు? బేస్ సిస్టమ్ 10లో ఉన్నట్టు ఉంటే ప్లేస్ వాల్యూలు ఎలా కనుక్కుంటాం? ఇది 10 పవర్ 0, ఇది 10 పవర్ 1, ఇది 10 పవర్ 2, ఇది 10 పవర్ 3.
10 పవర్ 0 నుంచి 10 పవర్ 3 వరకు తీసుకొని వెళ్ళాలి. సో ప్లేస్ వాల్యూ కావాలి. నాకు దేని ప్లేస్ వాల్యూ కావాలి? రైట్. దానికి ఏం ప్లేస్ వాల్యూ కావాలి? 8 యొక్క ప్లేస్ వాల్యూ కావాలి. 8 అనేది నాకు రైట్ సైడ్లో యూనిట్ ప్లేస్లో ఉంది కాబట్టి 8 into 10 పవర్ 0. ఆన్సర్ ఎంత? 8. ఆన్సర్ ఎంత? 8. 5 అనేది 8 కంటే ముందు కాబట్టి ఆ 3458లో 5 యొక్క స్థాన విలువ పెరిగింది. ఎంత పెరిగింది? ఏదైతే అంకె ఉందో అది తీసుకోండి. ఈ రైట్ 5 into 10 పవర్ 1. 5 10s are ఎంత? 50. 4 అనేది 100వ స్థానంలో ఉంది కాబట్టి 4 into 10 square 400. 3 అనేది రైట్ వేల స్థానంలో ఉంది కాబట్టి 3 into 10 cube ఎంత సార్? 3000. ఇదందరికీ అర్థమైందా? ప్లేస్ వాల్యూలకు ఫేస్ వాల్యూలకు సింపుల్గా కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఫేస్ వాల్యూ ఒక మనిషిని చూడంగానే సార్ మీ పేరేంటి సార్ అని చెప్పి అడుగుతాం. అతని పేరే ఫేస్ వాల్యూ. సపోజ్గా అతను ఏదన్నా వెనక బౌన్సర్లు వేసుకొని ఒక మంచి కార్లో తిరిగితే సార్ మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? నేను ఐఏఎస్ ఆఫీసర్ని. ఐఏఎస్ ఆఫీసర్ ఆ వాల్యూకి ఏదో ఒకటి తోడైంది. దొరస్వామి ఐఏఎస్ ఆఫీసర్, రేష్మ ఐపీఎస్ ఆఫీసర్. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఒక లేబుల్ అనేది వాళ్ళ పేరుకు తోడై ఆ పేరు యొక్క స్టేటస్ని పెంచింది. సేమ్ అదే సార్ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా? ఏదైనా సహజ సంఖ్య ఇచ్చినప్పుడు ప్లేస్ వాల్యూలు, ఫేస్ వాల్యూలు ఎలా కనుక్కోవాలి? సార్ ఇక్కడ మరి డెసిమల్ ఇచ్చినప్పుడు ఎలాగా? అది కూడా మీకు డౌట్ రావచ్చు. సపోజ్గా 12.34 ఇక్కడ మళ్ళీ కనుక్కుందాం. ఏం కనుక్కుందాం సార్? ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. చాలా ఇంపార్టెంట్ సార్. బేసిక్స్ అర్థమవుతే మనకు చాలా కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. రైట్, మనం అన్నిటికీ కనుక్కుందాం. రైట్, ఇది 4కి ఫేస్ వాల్యూ 4, 3కి ఫేస్ వాల్యూ 3, 2కి ఫేస్ వాల్యూ 2, 1కి ప్లేస్ వాల్యూ 1. రైట్, 1కి ఇక్కడ డాట్ ఉంది సార్. ఈ డాట్ దగ్గరికి వెళ్ళండి. అదే మనకు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్. ఈ డాట్ లేదు అని అనుకోండి, ఇది సహజ సంఖ్యనే కదా సార్. 12.34 అని అంటే దీని అర్థము 12 ప్లస్ 0.34 కదా. 12.34 అని అంటే 12 ప్లస్ 0.34 కదా. 12కి మనము ఎలా చేసాం ప్లేస్ వాల్యూలు? ఇది 10 పవర్ 0, ఇది 10 పవర్ 1. am I right? ఇది 10 పవర్ 0, 10 పవర్ 1. సో 2 అనేది 2 into 10 పవర్ 0. 2 1s are 2. 1 అనేది 1 into 10 పవర్ 1 అంటే ఇది 10. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా. 12.34 అనేది ఏ సహజ సంఖ్య కంటే ఎక్కువ? 12కి కొంచెం ఎక్కువ కాబట్టి ఇది 12 ప్లస్ 0.34 అయింది. 12ని ఎలా రాస్తాము? 2 into 10 పవర్ 0, 1 into 10 పవర్ 1. ఈ రెండు మీకు అర్థమై ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను సార్, డిజిట్కి ముందు రాస్తే దాని విలువ పెరుగుతుంది, డిజిట్కి తర్వాత రాస్తే దాని వాల్యూ రైట్ డాట్ తర్వాత రాస్తే తగ్గుతుంది. సో సింపుల్ అబ్జర్వేషన్. దీన్ని నేను ఇక్కడ చూడండి సార్, ఇది 10 పవర్ 0, ఇది 10 పవర్ 1, ఇది 10 పవర్ -1, ఇది 10 పవర్ -2, ఇది 10 పవర్ -2. సార్ ఎందుకు ఇలా వచ్చింది సార్ అంటే దీని వాల్యూ యాక్చువల్గా 34/100 అంతే కదా సార్. 0.34ని మనము ఫ్రాక్షన్లో రాస్తే అదేమవుతుంది సార్? 34/100. 34 అంటే దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా సార్, 3 into 10 + 4 డివైడెడ్ బై 100. ఉన్నారా సార్ అందరూ?
34ని ఎలా రాయొచ్చు? 34ని 3 ఇంటూ 10 ప్లస్ 4 డివైడెడ్ బై 100. 3 ఇంటూ 10 డివైడెడ్ బై 100 ఏమవుతుంది సార్? 3/10. ఇది 4/100 ఏమవుతుంది సార్? 4/100. 3/10 ప్లస్ 4/100. 1/10 అంటే ఎంత సార్? 10⁻⁻1. 4/100 1/100 అంటే ఎంత సార్? 10⁻⁻2. చాలా క్లియర్గా అందరికీ అర్థమైంది అనుకుంటా ఎందుకు 10⁻⁻1 10⁻⁻2 వచ్చింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది సహజ సంఖ్యలో ప్లేస్ వాల్యూలు ఫేస్ వాల్యూలు కనుక్కునే పద్ధతి. ఇది డెసిమల్లో ప్లేస్ వాల్యూలు ఫేస్ వాల్యూలు కనుక్కునే పద్ధతి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 12.34 12.34 అనేది 12 అనే సహజ సంఖ్యకు కొంచెం ఎక్కువ. అంటే 12 ప్లస్ 0.34. 12 అనే సహజ సంఖ్యకు ప్లేస్ వాల్యూలు ఫేస్ వాల్యూలు ఎలా కనుక్కుంటాం? 10⁻0 10⁻1. 0.34 దాన్ని నేను లవము బై హారంగా రాసుకుంటే 34/100 వస్తుంది. 34 3 అనేది 10ల స్థానంలో ఉంది కదా సార్? 3 ఇంటూ 10 ప్లస్ 4 డివైడెడ్ బై 100. 3 ఇంటూ 10 డివైడెడ్ బై 10 స్క్వేర్ ఎంత? 3/10. 4/10². 3/10 1/10 అని అంటే 10⁻⁻1. 1/100 అని అంటే 10⁻⁻2. అందరికీ అర్థమైందా సార్? 0కి రైట్ సైడ్ 10⁻⁻1 10⁻⁻2 ఎందుకు వచ్చిందని మీరు పిల్లోడికి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు మీరు చెప్పగలిగినా అర్థమయ్యే విధంగా తను అర్థం చేసుకుంటే మర్చిపోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది సార్. సో 3 యొక్క ప్లేస్ వాల్యూలు ఎంత? 3 ఇంటూ 10⁻⁻1. 4 ఇంటూ 10⁻⁻2. సో 4 యొక్క ప్లేస్ వాల్యూ ఈ అంకెలో 4/100. 3 యొక్క ప్లేస్ వాల్యూ 3/10. ఇది 2 ఇది 10. అందరికీ ఈ స్లైడ్లో మనము ఏం డిస్కస్ చేశాము? ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఫేస్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఎందుకు ఒక అంకె యొక్క వాల్యూ ముందుంటే పెరుగుతుంది వెనకాలంటే పెరగట్లేదు అని మనము తెలుసుకున్నాం. మనము నెక్స్ట్ వీడియోలో 2 డిజిట్ అడిషన్ అనేది ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ యూస్ చేసి